నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అరవ వెనుక అరవ శ్రీధర్ అండి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు అనుకోని విధంగా. కానీ ఇప్పుడు ఆయన వివాదాల్లో చిక్కుకున్న అంశం చూస్తే మరి అరవ పొలిటికల్ ఫ్యూచరు ఏమైనట్టు, అసలు ఏం జరుగుతుంది, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరికి వాళ్ళు వెర్షన్లు వినిపిస్తున్నారు. త్రిసభ్య కమిటీ వచ్చింది, మొత్తం ఆ వివరాలన్నీ కూడా సేకరించారు. అసలు త్రిసభ్య కమిటీలో ఏ అంశాలను ప్రస్తావించారు, అందులో ఉన్న నిజాలేంటి, ఏ రిపోర్టు ఇవ్వబోతున్నారు, ఇదిలా ఉంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం. సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఆయనకి పూర్తిగా దీని మీద అవగాహన ఉన్నది. మొదటి నుంచి ఆయనే పెదవి విప్పుతున్నారు, ఆయనే మీడియాల ముందుకు వచ్చారు, తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అరవ శ్రీధరు ఎటువంటి తప్పులు చేయలేదు అన్నది ఆయన అభిప్రాయం. మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? మరి త్రిసభ్య కమిటీ కూడా వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏం రిపోర్ట్ ఇస్తున్నారు? ఎక్స్క్లూజివ్గా తాతంశెట్టి నాగేంద్ర గారు మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. నాగేంద్ర గారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది సార్, ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ కలిగిన నాయకుడు యొక్క పరిపాలనలో అంతా మంచి జరుగుతుంది సార్. ఏది తప్పు ఏది ఒప్పు మొత్తం అంటే ట్రాన్స్పరెన్సీ. తప్పు చేసిన వాడు మనవాడైనా తనవాడైనా నిజాయితీతో బయట పెట్టాలి అని చెప్పి ఆయన పరిపాలనా విభాగంలో ఆయన అనుచరుడిగా లేదా ఆ పార్టీలో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆల్వేస్. బట్ ఈ విషయంకి వస్తే మేము కొన్ని వందల నిజంగా చెప్తున్నా, ఈ వారం రోజులు ఈ జరిగిన ఎపిసోడ్ లో కొన్ని వందల డాక్యుమెంట్లు ఎవిడెన్స్ సంపాదించాం. ఇవన్నీ కూడా మా త్రిసభ్య కమిటీ గౌరవ శివశంకర్ గారికి, వరుణ్ గారికి, రమాదేవి మేడం గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము చేయడం కాకుండా వాళ్ళు నియోజకవర్గంలో రైతు విభాగము 2014 నుంచి ఉన్న యువత విభాగం అన్ని విభాగాల నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఒక 60 మందిని పిలిచి వాళ్ళను కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు ఈ అంశం మీద. తర్వాత కొంతమంది బయట ప్రజలు కూడా టౌన్ లో పంచాయతీ ఆఫీసు సంబంధించిన వాళ్ళు కొంతమంది దగ్గర, అందరి దగ్గర అక్కడ ఆమె పనిచేస్తుంది కాబట్టి కొంత సమాచారం సేకరించారు. సంపూర్ణ సమాచారం సేకరించి రేపు ఒక వారం రోజులు 2-3 రోజుల్లో ఈ ఫైనల్ రిపోర్టును నివేదికను ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తారు. ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తారు సార్. దాని తర్వాత దీని మీద ఉంటుంది. ఓకే నాగేంద్ర గారు, ఇందులో అనవసరంగా మీరు కాలు పెట్టి ఇరుక్కున్నట్టుగా అనిపించట్లేదా? ఎందుకంటే మీ మీద కూడా డైరెక్ట్గా అటాక్లు వస్తున్నాయి. 100% అనుకోలేదు సార్. నేను ఎప్పుడు అటాకులకు పవన్ కళ్యాణ్ గారి అనుచరుండి సార్. అటాకులకు ఎప్పుడు భయపడను. ఎవరో తిడుతున్నాడని నా నాయకుడు ఇంట్లో సొంత తల్లిదండ్రులు తిడితే భయపడలే. ఆయన ముందు ఆయన ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో పోయినాడు. అదే ఆయన అనుచరుడుగా, ఆయన పాదధూళి వెనక నడిచేవాడిగా మేము భయపడం. ఎందుకు నన్ను తిడుతున్నారంటే, సార్ గౌరవనీయంగా అన్నగారు, సార్ మీరు న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళు ఈ రోజు బ్రోకర్ అంట రకరకాలుగా ఎందుకు తిడుతున్నారంటే, ఆమె వెనక ఉన్నవాళ్ళు వీళ్ళు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆమె వెనక ఉన్నవాళ్ళు దీంట్లో స్వపక్షం పరపక్షం అంతా ఉన్నారు. నేను ఏం చెప్పాలి, నా యొక్క ఎంక్వైరీలో భయంకరంగా టీడీపీ నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. సిద్ధాంతాలు అంటే ఏమీ తెలియకుండా మేము మొదటి నుంచి జనసేన అని చెప్పుకుంటే కొంతమంది జనసేన ఉప్పందించి వాళ్ళకి సమాచారాలు ఏం జరుగుతుందో ఇచ్చేటటువంటి ఒకరిద్దరు జనసేన అని చెప్పుకుంటారు. కానీ పార్టీకి ఎప్పుడు లేదు జనసేన దూరంగా. సో ఓకే, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, విపరీతంగా సొంత వాళ్ళు కాదు. జనసేనకు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పార్టీ తోసేసింది, వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. ఒక జన సైనికుడు కూడా వాయిస్ వినిపించలేదు. డైరెక్ట్ గా వేనే మీ మీద అటాక్ చేస్తున్నారు కదండి. ఏం చేస్తారు సార్? ఇంకా ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతా వర్మ గారు, యూపీఎస్సి ఎంత క్రిమినల్ అంటే, యూపీఎస్సి హాల్ టికెట్ తయారు చేసి యూపీఎస్సి సెలక్షన్ లిస్ట్ లో ఉన్నట్టు చూపించి నాకు ఫ్లైట్ టికెట్ అడిగి ఢిల్లీకి పోయి వచ్చినాను, నేను ఇంటర్వ్యూ బాగా చేసినాను, నేను ఐఏఎస్ తీసుకోను ఐపీఎస్ తీసుకుంటాను అంటే అప్పటికే ఉన్న ఒక యువకుడు నమ్మితే ఏం చేయాలి సార్? అది ఎంత క్రిమినల్ క్రైమ్ అది. సో ఇవన్నీ ఇచ్చారా, ఎవిడెన్స్ ఇచ్చారా? అన్ని ఇచ్చాను, మొత్తం ఇచ్చాను, మీడియాకి ఇచ్చాను, ప్రతి ఎవిడెన్స్ పిన్ టు పిన్. నేను సారీ టు సే, కొంతమంది జనసేన అని చెప్పుకునే వాళ్ళు లేదా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎవరెవరో సహా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో సహా, వాళ్ళ చాటింగ్ తో సహా, వాళ్ళ ఫోన్ పేమెంట్లతో సహా
నేను మా కమిటీకి నివేదిక సమర్పించాను. ఇంత గ్రౌండ్ వర్క్ చేసి సమర్పిస్తున్నాం కాబట్టి వీడిని అడ్డుకోవాలి నాగేంద్రన్ అని అందరూ ఒకటై నన్ను టార్గెట్ చేశారు. బట్ ఐ డోంట్ కేర్. నా తప్పుంటే నాకు రకరకాల ఏదో డాలర్ కాల్స్ అంట వాటి నుంచి చేపిస్తున్నారు, రకరకాల బెదిరింపులు చేస్తాం. వాటికి ఎప్పుడు నేను బెదిరిపోను సార్. నేను అవన్నీ కాదు, నిజము నా నాయకుడికి చేరుతుంది. నా నాయకుడు ధర్మ పరిపాలకుడు. దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది అని చెప్పి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన శిరాసం. అయితే ఒక మాట సార్, నేను మొదటి నుంచి మీతో కూడా వర్మ గారు చెప్తున్నా, డే 1 నుంచి నిమిషం నుంచి ఇది అరవ శ్రీధర్ వీణ అనే ఇద్దరు వ్యక్తిగత విషయాన్ని అంతగా ఎందుకు వీళ్ళ ఉన్న పార్టీలోళ్ళు బయటలోళ్ళు అందరూ కలిపి ఛానళ్ళు అంతగా ఎందుకు? ఎవడన్నా ఒక్కరన్నా చిన్న అమ్మ నీకు అన్యాయం జరిగింది ఏం చేయాలి? స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ బుక్ చేసుకోకపోతే హ్యూమన్ రైట్స్కి వెళ్ళి, ఇప్పుడు NHRC అప్పుడే పోవచ్చు కదా నాకు అన్యాయం జరిగిందని. సాక్షి ఛానల్లో కూర్చుంటే ఎందుకు? నువ్వు అక్కడ చేసి న్యాయం జరగకపోతే కదా నువ్వు చేయాలి. కాదండి, ఇప్పుడు ఇద్దరికి అయితే సంబంధం ఉంది కదా, కాదనగా అంటారా? ఇంకా మీరేమంటున్నారు సార్? ఆ అమ్మాయి మోసపోయింది అంటున్నారా? మోసపోయింది అంటలేదు, వాళ్ళిద్దరికి అయితే సంబంధం కొనసాగిందా లేదా? బయట చాలా ఛానళ్ళు ఏం చెప్తున్నాయి, మోసపోయిన మహిళని. నేనేమంటున్నానంటే ఘోరంగా ఒక హనీ ట్రాప్ చేసి ఘోరంగా ఒక యువకుడిని మోసం చేసిన కిలాడి లేడీ. ఆ జెండర్ ఏంటి సార్? ఎవరైతే ఉంది. అవును, నేను ఒక్క మాట చెప్తా వినండి సార్. ఏ యువకుడైనా న్యూడ్స్ బయట పెడితే 7 ఏళ్ళు జైలు శిక్ష ఈ పాటికి లోపలేస్తున్నారు. మరి జెండర్ ఆమె బయట పెట్టచ్చా? ఇద్దరు మేజర్ వ్యక్తులు వాళ్ళతో ఉన్న న్యూడ్స్ బయట పెట్టచ్చా? నువ్వు బయట పెట్టినోటిలో నిజం ఎంత, డీప్ ఎంత, డీప్ ఫేక్ ఎన్ని, ఆ బెదిరింపు చాటింగ్లు అన్ని తీసాం. కాదండి, ఒక్క విషయం నాకు అర్థం కాదు, ఈ అబార్షన్లు నిజమా? 5 అబార్షన్లు ఆ ఎవిడెన్స్ వచ్చినాయా? ఒక్కటి కూడా రాలేదు కదా. ఇప్పుడు చెప్పినాము నిరూపించాలి కదా. ఓకే, యాన్న పోయి ఓపీలో రాసేసి దూరం నుంచి ఒక స్కానింగ్ పెట్టి ఇది నాదే అంటే అది ఎవరు నమ్ముతారు? నిన్న అవి కూడా ఇచ్చారండి కమిటీకి. 100% ఆ రిపోర్ట్ కూడా. వీడియోలు కూడా ఇచ్చారా? మా దగ్గర వీడియోలు ఇచ్చాం, పెన్ డ్రైవ్లు ఇచ్చాం. మా దగ్గర మా హాస్పిటల్ కి రాలేదని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాం. అసలు వీణ అనే అమ్మాయి వాళ్ళ నాన్న బతుకున్నప్పుడే డయాలసిస్ పేషెంట్. మా దగ్గర మా తమ్ముడి పేరు చెప్పి చెక్కు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేసినారు. పొద్దునకి డబ్బులు కావాలి, నాన్నని హాస్పిటల్ తీసుకోవాలి అని చెప్పి తెల్లారి లోపల ఆ ఉద్యోగం మనకే కదా వస్తుంది అని చెప్పి ఆమె చంపింది సార్ అని చెప్పిన ఆడియో కూడా వచ్చింది. అది కూడా ఇచ్చినాం. కాదండి, ఈయన మీద మరి FIR ఫైల్ అయింది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? వినాలి కదా సార్. ఇప్పుడు ఏంటంటే నా వర్మ గారు, నువ్వు NHRC ఇప్పుడు నేను వెళ్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే ఫస్ట్ మన పరిపాలనలో అదేందని ఆలోచించారు కదా. నేను నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ NDA. ఎందుకంటే ఈ NDA గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎమ్మెల్యే మీద అంటేనే తీసి పరాయలేదా సార్ కేసు, వద్దులే పెట్టద్దని. నేనేమంటున్నానంటే FIR కానివ్వండి, ప్రూవ్ చేయాలి కదామా. ఇప్పుడు ఆమె మీద అయినాయి, ఇప్పుడు FIR చేస్తే ఏమవుతుంది సార్? ఆయన ఎమ్మెల్యే గారు రేపు పొద్దున కడిగిన ముత్యంలో వస్తారు. దమ్ముంటే వచ్చి అటెండ్ మీరు కూడా అదే రండి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చిందా అండి కమిటీకి? ఆవిడకి ఏం సంబంధం లేదా ఈ కమిటీ తోటి? ఆమెకు మనం పిలిచాము, వాళ్ళ లాయర్ కూడా తెలియజేశాము. దాని తర్వాత ఏం చెప్పిందంటే ఆమె ఒక వీడియో ఎక్కడో మమ్మల్ని ఎవరు పిలవలేదు, మమ్మల్ని ఎవరు లేదు, ఒకవేళ అట్లా పిలిస్తే ఇస్తాము అన్నారు. ఇది ప్రపంచానికి ఇంతమంది మీడియా రాష్ట్రం అంతా పలానా రోజు కోడూరుకు పోతారు, అవసరమైతే ఆమె రావచ్చు. వాళ్ళ లాయర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తెలియదంటే ఏట సార్? రాష్ట్రంలో ఇన్ని ఛానల్ చెప్తాను కదా త్రిసభ్య కమిటీ వచ్చింది అని. మీరే చెప్పండి సార్. ఇంతగా సోషల్ మీడియా వచ్చి కోడే కూస్తా ఉంటే మాకు తెలియదు అని చెప్పి ఆడ వదిలింది నిన్న. అసలు కాదండి నాగేంద్ర గారు, వీళ్ళిద్దరు బంధం అసలు ఎప్పుడు మొదలైంది? ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత. సరే, అది ఏ ట్రాప్ అయ్యండి, ఏ టవనివ్వండి సార్. ఎమ్మెల్యే అవ్వక ముందు నుంచి ఆమె ఎంత కిలాడియో లేడియో 100 సాక్ష్యాలు. ఈయనతో పరిచయం ఎమ్మెల్యే అయినాక ఒకసారి హాయ్ ఏదో చెప్పినారు. రెండోది ఏంటంటే ఆయన దగ్గరికి పిఏగా ఉంటానని చెప్పింది. నేను ప్లస్ మా ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారు ఉంటారు టీడీపీ, వాళ్ళ మిస్సెస్ కొంతమంది కూర్చున్నాం అక్కడ NDA నాయకులు. ఇట్లా వచ్చింది అని అడిగితే
నేను ఫస్టే చెప్పినాం, ఇది సినిమా కాదు, ఆడవాళ్ళు ఉండేది తప్పని కాదు, కానీ అర్ధరాత్రులు అపరాత్రులు తిరుగుతూ ఉంటారు, ఇది వద్దమ్మా అని చెప్పి ఖండించినాం. ఖండించిన అంటే మనం కొంచెం గట్టిగా చెప్పినాం అనుకునేదేమో, ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పోయినాక, సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్ తర్వాత మాట్లాడతానని పోయి స్టార్ట్ చేసింది చాటింగ్. నాకు ఎమ్మెల్యే కాదండి, ఇప్పుడు అరవ శ్రీధర్కి టికెట్ రావడానికి తాతంశెట్టి నాగేంద్ర గారు ఎంత దూరం వెళ్ళారో, ఎంత ఫైట్ చేశారో నాకు తెలుసు ఆ అంశం. ఇప్పుడు మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు అనవసరంగా నేను ఇందులో దూరేంట్రా, ఇలాంటి దాంట్లో ఎమ్మెల్యే ఇరుక్కున్నాడు ఏంటి? ఇప్పుడు అందులో మళ్ళీ నేను లాగుతున్నాను, నాకు కుటుంబం ఉంది కదా, నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఆవిడ నన్నే టార్గెట్ చేస్తున్నది అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనడం కానీ, మీ బంధువులు అనడం కానీ నీకెందుకు వచ్చింది ఇది అని 1% కూడా నేను పశ్చాత్తాపడడం లేదు సార్. ఎందుకంటే 100% దీంట్లో నా తప్పు ఏం లేదు, శ్రీధర్ తప్పు ఏం లేదు. నేనంటే శ్రీధర్ తప్పు చేయలేదా, లేకుంటే ఒక ఎమ్మెల్యేగా ఉంది ఏది అని మీరు గాని నేను గాని చెప్పే ప్రతి విమర్శ శ్రీధర్ తీసుకోవాల్సిందే, నో డౌట్. ఎందుకంటే ఒక అంబేద్కర్ రాసిన పరిపూర్ణ రాజ్యాంగంలో ఒక దళిత యువకుడిగా 28 ఏళ్ల వయసులో నిన్ను ఒక రాష్ట్ర విప్పు చేసి ఆ స్థాయిలో కూర్చుంటే ఇది తప్ప. కానీ ఇది ఒక్క పాయింట్ నేను చెబుతూ 100 పాయింట్లు ఆ పక్క చెప్తా. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఒక 27-28 ఏళ్ళ కుర్రాడు ఇంజనీరింగ్ చేసి అట్లే ఉంటారు సార్. అయ్యో హలో అని చెప్తే వాళ్ళలో మంచి చెడ్డది లేకుండా ఇన్వాల్వ్ చేసి ట్రాప్ చేసి, ఏంది సార్ ఇది రాష్ట్ర స్థాయిలో బెంగళూరు నుంచి జగన్ వచ్చి మాట్లాడే అంత స్థాయిలో జరిగిన కుట్ర సార్. ఎట్ట తప్పించుకుంటాడు సార్ ఆ పిల్లోడు? అసెంబ్లీ నుంచి వీడియో అది డీప్ ఫేకా 25 ఒరిజినల్ సార్? అసెంబ్లీ నుంచి నేను ఒకటైతే చెప్పగలను సార్, అసెంబ్లీ నుంచి ఓకే డన్, నేను ఇప్పుడే వచ్చాను, నాకు బెల్లు కొడుతున్నారు, ఇంక స్టార్ట్ అయింది అనేది వింటారు మీరు అక్కడ. అది ఆమెకు చేసినాడు ఇంకోటి, ఆమె వెనక ఒక పెద్ద ముఠా ఉంది సార్, వాళ్ళకి ఇదే పని. వాళ్ళ త్వరలో వాళ్ళ పేర్లు వాళ్ళ బండారం కూడా బయట పెడతా. మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదని మీరు భావిస్తున్నారు నాగేంద్ర గారు నిన్న ఇచ్చిన వాటిల్లో? నేను చాలా స్ట్రాంగ్ ఇచ్చాను, అసలు మీడియాకి చెప్పలేని స్ట్రాంగ్లు 2-3 ఉన్నాయి. ఏంటవి చెప్పండి, ఫోన్ లైనే కదా, ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది? లేదు, అది మా కమిటీ నిర్ణయం తీసుకున్నాక చెప్తా. కమిటీ అయితే ఖచ్చితంగా చెప్తా. మీరు బయట పెట్టరనే నమ్మకం ఉంటే నాకు రాత్రికి ఫోన్ చేస్తే చెప్తా. ఓకే, మనం ఫ్రెండ్స్ కాబట్టి, ఎందుకంటే అది నా కమిటీ అయిపోయినంత వరకు నేను బయట పెట్టను. ఓకే, ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని మీకు అర్థమైపోతుంది కదా అక్కడ సిచ్యువేషన్, కమిటీ ఏం మాట్లాడారో, కమిటీ ఎలా ఉందో, వాళ్ళు ఏమేమి తీసుకున్నారో, వాళ్ళు మాట్లాడే తీరు, ఇవన్నీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఏం డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సార్ మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మా నాయకుడికి సంబంధం లేదు, ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం, నేను ఆ మోసగత్తె పైన కోర్టులోనే తేల్చుకుంటా, ఇంకా దీనికి నాకు నా నాయకుడికి చుట్టద్దన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యే కాబట్టి, మా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యం అంతే. ఆయన నిర్ణయం మా రాజు సార్, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? అరవ శ్రీధర్ గారు ఇంకా కొన్ని రోజులు ఇంటికే పరిమితం అవ్వాలా? ఒక 1 వీక్ పట్టొచ్చు అనుకుంటున్నాను నేను, మేబీ. అంటే ఇది నా ఒపీనియన్, అంటే నేను వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకి టైం పెట్టినా అనుకోకూడదు పెద్దలకు. నేను అనుకోవడం ఒక 7-10 రోజుల్లో సంపూర్ణ నివేదిక వీళ్ళు తీసుకున్న రిపోర్ట్ అంతని బట్టి బాస్కి ఇస్తారు మా పవన్ కళ్యాణ్ గారికి అని నేను అనుకుంటున్నాను సార్. పోలీసుల వెర్షన్ ఏంటి? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మరి ఏమైనా అరెస్టులు ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా? అవన్నీ సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఇక్కడికి చెప్పలే వాళ్ళు. దానికి నేను చెప్పాను కదా, ఎవరో లాయర్ కూడా ఈ 25 కోట్ల భాగంలో, లేదంటే అవతల పార్టీ తీసుకున్న 3 కోట్ల భాగంలో లాయర్ గీర్లు ఉంటారు, సలహాలు ఇస్తారు. ఎన్హెచ్ఆర్సీ వేద్దాము, ఆ నుంచి త్రూ కోర్టు డైరెక్షన్ ద్వారా పోతే కేసు రిజిస్టర్ అవుతుంది అని. యాక్చువల్ గా మాకు తెలుసు, ఈ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, ఆయన పోయి కోర్టులో వేసి దాన్ని ఎదుర్కోవచ్చు. ఏ లేదే, ఎఫ్ఐఆర్ చేయమన్నాడు ఆయన. చేసుంటే ఆయన చెప్పినాడు, ఒకవేళ నాకు ఆ మాదిరి అయింటే ఖచ్చితంగా మీరేం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, దాని ప్రకారం నేను వచ్చి హాజరైతా, నేను కోర్టులోనే ఎదుర్కొంటా. నా నిజాయితీ నేను చట్టం ద్వారానే ఎదుర్కొంటా. సో ఇది జనసేనకి ఎఫెక్ట్ అయ్యింది కదా నాగేంద్ర గారు, ఎంత కాదనుకున్నా సరేని. ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. వీడియోలు అందరికీ నేను ఒక మాట చేతులు జోడించి చెప్పగలుగుతున్నాను సార్, గోరంట్ల గుడ్డలిప్పింది వైసీపీకి అయిందా సార్? వైసీపీనే కదా మీరు మాట్లాడారు, జగన్ ఏం చేశాడు, జగన్ ఏం చేయలేదు. నన్ను చెప్పనియండి సార్, ఆయన చెప్తేనే ఆయన ఇప్పినాడా?
బాగుంటదా అన్ని చేస్తుందా అన్న అంబటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, వైసీపీ పార్టీ ఉందా? వాళ్ళ కోరిక, వాళ్ళ పర్సనల్ విషయం తప్ప ఉందా? అట్లా ఉంటే మీరు ఇట్లా అడగండి, మీకు దెబ్బతినింది కదా అని. దెబ్బతినడం కాదు, ఈ రకంగా ట్రోల్ అవుతుండడం, జనసేన ఎమ్మెల్యే అనడం. ఫస్ట్ హ్యూమన్స్ సార్ మనం. జంట ఒక ఇద్దరు ఒక యువకుడు ఒక యువతి మధ్య జరిగిన అది. యాక్చువల్ గా ఆ యువకుడు ఆ యువతి మోసంలో ఎంత మోసపోయింటే అంత, అంటే ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటే అంతగా కలిసి ఉంటారు సార్. ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చాడండి ఆవిడకి? ₹1 ఇవ్వలేదని ఆమె చెప్పింది కదా సార్. రాలేదు నాకు డబ్బులు ఇచ్చి చెప్పడం వేర్లేండి, చెప్పకపోతే నాకు ఇచ్చారని చెప్తాను. ఇచ్చినాను అంటాను కదా. ఆ ఇచ్చింది ఏందో చెప్పాలి కదా సార్, ఎట్ట ఇచ్చిందో. ఇప్పుడు అన్ని బయట పెడతాంది కదా. 7 లక్షలు ఇచ్చింది అని అంటే 25 కోట్లు అడిగింది సాక్షాత్తు. 100 ఆమె మళ్ళా ఆడు కూర్చొని మూసుకంతా కప్పుకొని ఫుల్ వీడియో పెట్టొచ్చు. నువ్వేమన్నావు? ఆమె ఏమనింది, నేను గౌరవిస్తా స్త్రీలను. ఏదో మీడియాలో కూర్చొని అది ఎవరిదో వీడియో, నాది కాదు, అయినా ఫుల్ వీడియో నీది కాదు అన్నాక దానికే కన్సర్న్ అయ్యి ఉండాలా. ఫుల్ ఆడియో ఎందుకు పెట్టాలా? ఫుల్ ఆడియో ఉంది మా దగ్గర, కోర్టుకు పెట్టినాం, మా కమిటీకి ఇచ్చినాం. అదే నేను అది రేపు వర్మ గారి దగ్గర కూర్చుంటా నేను, ఎందుకంటే మేము మిత్రులం కాబట్టి. అక్కడే కమిటీ అయిపోయిన తర్వాత అన్నిటిపైన మళ్ళీ ఒక రోజు చర్చించుకుందాం. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా అది నిజాలు తెలియాలి. ఎందుకంటే ఇవి చాలా మందికి కూడా ఒక కనువిప్పుగా ఉండాలి కూడా. ఇలా ఇందులో ఇరుక్కున్న వాళ్ళు ఈయన తప్పు చేసినా, ఆయన ఆవిడ తప్పు చేసిన. నేను అదే చెప్తున్నాను సార్. ఈ సమాజంలో ఈ మధ్య ప్రతి లేడీ మగవాళ్ళని టార్గెట్ చేస్తుంది పాపం. సార్ నేను ఒక్క మాట మీరు ఫైనల్ కంక్లూడ్ చెప్తున్నా. ఆ కేరళలో ఫస్ట్ ఆమె నన్ను తగిలినాడు, నా అంటే అనుకోని ప్లేస్ లో నన్ను తగిలినాడు, తగలకూడని ప్లేస్ లో అని చెప్పి ఆమె పెట్టిన పోస్ట్ చూసి మీరు చూడండి, 100 మంది టోటల్ను అట్ట చేయాలి అన్నారు. మళ్ళీ ఆ బస్సులో వీడియో లేకపోతే ఏం సార్? అవును, ఈమె టార్గెట్ చేస్తే చనిపోయినాడు సార్ పాపం, అవమానం తట్టుకోలేక. ఇలాంటి వాళ్ళు అటువంటి ఆ పని చేసిన లేడీ కంటే 100 రెట్లు ఎక్కువైంది లేడీ. ఇప్పుడు ఏంటి, 60 సీజన్ స్ట్రాంగ్ గానే ఉన్నారా మీ ఎమ్మెల్యే గారు? స్ట్రాంగ్ గా ఉంటాడు సార్. ఎందుకున్నాడు, ఆ వయసులో తల్లిదండ్రులు కొంత ఏంది ఇది అనుకుంటారు. బట్ దట్ ఇస్ మేము ఇంకేం చేయలేం కదా, బాగుండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి మేము కూడా కొంత గట్టిగా ధైర్యంగా ఉండాలి, ఇటు ఎదుర్కోవాలి అని చెప్పినాం. స్ట్రాంగ్ గానే ఉన్నాడు సార్. రైట్, ఓకే అండి, చూద్దాం మరి ఏమవుతుందో అప్డేట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది 60 ఎపిసోడ్. 60 వెనుక చాలా అంశాలు ఉన్నాయి. త్రిసభ్య కమిటీకి పూర్తి స్థాయిగా డేటా కూడా ఇచ్చేశారు. అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డెడ్ లైన్ విధించారు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. 60 శ్రీధర్ మరి కమిటీ ఏం డైరెక్షన్ ఇస్తుందో, ఒక పక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మరి దాని మీద ఏమైనా పోలీసులు ఏమైనా ముందడుగు వేస్తారా? కమిటీకి చాలా ఇచ్చారని చెప్పి తాతంశెట్టి చెప్తున్న అంశాలు. ఒక మహిళ అంతగా తెగించో లేదా హనీ ట్రాపో వేరేదై ఉంటే ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నది అంటే ఆవిడ వెనకాతల ఏముంది? 60 వెనుకేంటి, ఆవిడ వెనుక ఎవరు? ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఏదైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ రకంగా ఒక మహిళతో ఇంత రచ్చ చేసుకోవడం అన్నది చాలా ఇబ్బందికర పరిస్థితే. మరి దీని నుంచి ఆయన బయటపడతాడా? నిజంగా మరి నాగేంద్ర అన్నట్లుగా కడిగిన ముత్యం అవుతాడా, లేకపోతే ఇరుక్కుంటాడా? మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా వేరే ట్రాపుల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళతో ఏమైనా అక్రమంగా కొన్ని సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్లా వెళ్తుందా చూద్దాం.